ఈరోజు ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే మన తెలుగుదేశం పార్టీ ఎంత బాగా పనిచేస్తుంది, ప్రతి ఒక్క జోన్ ఉత్తరాంధ్ర అయితేనేమి, కోస్తా అయితేనేమి, రాయలసీమ అయితేనేమి అన్ని జోన్స్ ఈక్వల్గా అభివృద్ధి చెందేలాగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న ఇద్దరు కూడా 24 గంటలు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వెనక్కి 50 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు వన్ ఆఫ్ ది టాప్ స్టేట్గా వితిన్ 23 మంత్స్లో 2 సంవత్సరాలలో ఒక టాప్ 1 స్టేట్గా తీర్చిదిద్దారు అంటే వారి వెనకాల ఎంత కృషి, ఎంత కష్టం ఉందో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాయలసీమ ఒక రతనాల సీమగా తీర్చిదిద్దడానికి అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్లాన్ చేశారో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, అది చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఒక స్టేజ్కి వచ్చి అట్లాగే రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్గా మనం అందరం గమనిస్తే గ్లోబల్గానే ప్రపంచ దేశాల్లోనే టాప్ 1గా రాయలసీమ హార్టికల్చర్లో కాబోతుంది. ఇప్పటికే దాదాపు 300 మండలాలలో ఈ హార్టికల్చర్ ఏదైతే ఉందో 30,000 కోట్ల నుండి 40,000 కోట్లతో పెట్టుబడులు పెడుతూ, అట్లాగే 8 లక్షల హెక్టార్ల నుండి 14 లక్షల హెక్టార్లకు విస్తీర్ణ చేసుకుంటూ ఒక హార్టికల్చర్కి సంబంధించిన స్టోరేజ్లు అయితేనేమి, అట్లాగే అక్కడ కావాల్సిన ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎలా చేసుకోవాలి ఏంటి అని పక్క నుండి ఒక హార్టికల్చర్ హబ్గా మారుస్తున్నారు రాయలసీమను. అట్లాగే గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తున్నారు. ఒక పక్క గ్రీన్ ఎనర్జీ హబ్, ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కియా అయితేనేమి, రాయల్ ఎన్ఫీల్డ్ అయితేనేమి, ఇలాంటి ఎన్నో పరిశ్రమలు మన రాయలసీమకు వస్తున్నాయి. నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే 1000 మందికి ఉద్యోగాలు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా వస్తాయి. అట్లాగే చుట్టుపక్కల పరిశ్రమలు పెరుగుతాయి. అట్లాగే ఈరోజు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఎక్కడైనా దేశంలో ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు రాయలసీమలో మన పుట్టపర్తిలో శంకుస్థాపన చేస్తున్నారు, మొదలవుతుంది అంటే మనం అందరం కూడా గర్వపడాలి. 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా రాయలసీమకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్గా బతకాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తుంటే, అభివృద్ధి ఎలా, సంక్షేమం ఎలా అని ముందుకు తీసుకెళ్తుంటే, మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు అని నేను అడుగుతున్నాను. ఆనాడు ఒక్క పరిశ్రమ లేదు. మనం అందరము చూసాము. ఒకే రోజు దాదాపు 10,000 మంది ఎక్కడో హైదరాబాద్కి, బెంగళూరుకి వలసలు వెళ్ళిన రోజు మనం చూసాం. కానీ ఈరోజు పక్కన జిల్లాల నుంచి, పక్కన రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలసలు వస్తున్నారు. ఎందుకు? పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ బాగుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇంత చేస్తున్నా కూడా వైసీపీ వాళ్ళు కొత్తగా ఒక గేమ్ మొదలు పెట్టారు. ఏంటి అంటే 2 కులాల మధ్యలో లేకపోతే మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా శాంతి భద్రతలకు భంగం కలిగేలాగా ఈరోజు ప్లాన్ చేయడం. ప్రతి జిల్లాలో ఒక ఇష్యూని టేకప్ చేసి, ప్రతి జిల్లాలో చిల్లర ఇష్యూస్ని టేకప్ చేసి, లేకపోతే మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి, ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆనాడు పవర్లో ఉన్నప్పుడు
ఇదే రాజకీయం చేశారు, ఇలాంటి రౌడీయిజం చేశారు. పవర్లో లేనప్పుడు కూడా ఇలాంటి రౌడీయిజమే చేస్తున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీ వారు. ఈనాడు మళ్ళీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉండదు అని నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న కర్నూలులో జరిగిన విషయం యాక్చువల్గా అయితే అట్లాంటి రౌడీ మూకల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులుగా మాకు సంక్షేమం ఎంత ఇంపార్టెంటో, అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా రక్షణ, ప్రజల పీస్ఫుల్గా ఉండాలి అనే భద్రత కల్పించాలి అనే బాధ్యత కూడా మా పైన ఉంది. నిన్న అంతా జరిగిన తర్వాత నేను అడిగాను, ఏంటి అసలు ఏమి అంత రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు, ఇప్పుడు వరకు కనిపించని నాయకులు కూడా వచ్చి ఏందేందో మాట్లాడుతున్నారు అని అడిగితే, అసలు ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. స్క్రాప్ వాళ్ళను వేసుకొచ్చి పక్కన ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ స్క్రాప్తో మళ్ళా మాట్లాడిస్తుంటే, మరి నేను ఒకటే ప్రశ్న, దీని గురించి ఫైట్ చేస్తున్నారు మీరు? ఒకడు అంటాడు వైసీపీ నాయకుడు. ఇంకొక విషయం, నిన్న ఏదైతే ధర్నా చేశారో ఒక 200 మంది ఉండొచ్చాడు. ఆ 200 మందివి చిట్టా తీస్తే ప్రతి ఒక్కరి పేర్లు, అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి పేరు, వారి చిట్టా, వారి చరిత్ర అన్నీ లిస్ట్ వచ్చాయి. దాంట్లో సగం మంది గంజాయి బ్యాచ్, ఇంకొంతమంది కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది అటెంప్ట్ మర్డర్లు ఉన్నవాళ్ళు, ఇలాంటి బ్యాచ్ని వేసుకొని ధర్నా చేస్తారు. అది ఏంటంటే పేరెత్తితే చాలు ఓ అని అరుస్తారు. అది ఎవరు పేరెత్తినా అరుస్తారు. మా పార్టీ వాళ్ళ పేర్లు ఎత్తినా అరుస్తారు, వాళ్ళ పార్టీ పేరెత్తినా అరుస్తారు. అంటే ఏమన్నా పేడు ఎన్నిసార్లు ఓ అని అరుస్తే ఏమన్నా డబ్బులు ఇస్తారో నాకైతే తెలీదు. అక్కడ ఉన్న వాళ్ళు 50% ఎవరెవరు నా పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే గలీజ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరో నాకు తెలుసు. నిన్న చాలా గొప్పగా బాలు అని ఒక మనిషి పేరెత్తి అన్యాయం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని అంటున్నారు. అసలు ఎవరు ఇతగాడు ఎవడు, ఆయన చరిత్ర ఏంటి? ఈరోజు ఎఫ్ఐఆర్లు, ఆయన పైన నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లు, ఇల్లీగల్ లిక్కర్ అయితేనేమి, ఆడవాళ్ళ విషయంలో అయితేనేమి ఎఫ్ఐఆర్లు. నాకు తెలిసిన విషయము, వాడి షర్ట్ ఇప్పి చూస్తే అంట మొత్తము 30-40 కార్ట్లు ఉంటాయంట. ఓ 10 మంది అమ్మాయిల పేర్లు ఉంటాయంట. ఆడు చేసేది ఏంటి అంటే అమ్మాయిలకు లైన్ వేయడము, వాళ్ళను హరాస్ చేయడము, బ్లాక్మెయిల్ చేయడము, హరాస్ చేయడము, ఇది వాళ్ళు చేసే పని. అట్లాగే మొన్న చనిపోయిన వ్యక్తి, నా కాండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ, నేను వాళ్ళని ఏమీ అనట్లేదు. కానీ అన్నీ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ వచ్చినా కూడా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ వచ్చినా కూడా అన్నీ రికార్డెడ్ ఉంటాయి. ఒక అమ్మాయి 112కి కాల్ చేసి ఒక హరాస్మెంట్ కేసు ఫైల్ చేయాలనుకుంది, ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. ఆనాడు స్టేషన్లో ఆయన ఫోను తీసుకున్నారు. ఆ ఫోన్లో ఏంటిరా అని చూస్తే ఎంతోమంది అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేస్తూ, ఆ ఫోన్లో ఆ వీడియోస్ ఉన్నాయి, రికార్డ్ చేస్తూ గూగుల్ పే, ఫోన్పే నుండి డబ్బులు తీసుకుంటూ బయటికి వచ్చింది. అది కేవలం అది బయటికి వచ్చింది అని చెప్పి ఆ ఉద్దేశంతో మరి ఏమైందో భయపడ్డాడో మరేమో, కానీ ఇది రాజకీయం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, సూసైడ్ లెటర్ అని చెప్తున్నారు, ఎక్కడుంది సూసైడ్ లెటర్? ఒక జెరాక్స్ కాపీ చూపించి, అసలు అది ఎవరు రాశారో కూడా తెలీదు, ఇన్వెస్టిగేషన్ టీంకి ఇవ్వమంటే ఒక జెరాక్స్ కాపీ ఇచ్చి ఒరిజినల్ లెటర్ ఇవ్వమంటే ఇంతవరకు ఆన్ రికార్డ్ ఒరిజినల్ సూసైడ్ లెటర్ ఇవ్వలేదు. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కోసమా వైసీపీ వాళ్ళు ఇలాంటి అమ్మాయిలను వేధించి
అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసే వెధవల కోసమా నిన్న ధర్నా చేసింది వైసీపీ వాళ్ళు అని నేను ప్రశ్నిస్తున్నా. ఏమంటారు, ఎక్కడో మొక్కేసి వచ్చినాడంట జైల్లో, 2014లోనే మొక్క వేసి వచ్చినాడంట, ఇప్పుడు మానేయి ఉంటుందంట. నీకు అంత దూలం ఉంటే, అంత జిల ఉంటే ఆ మొక్కను ఆ మానుగా మారిందా లేదా అని చూసుకోవడానికి పోవాలనుకుంటే పోయి చూసుకొని రా. నీకు ఎవరైనా డిగ్రీలు చెప్తారు, అరే నేను ఎంబీబీఎస్ చేసిన, ఎండీ చేసిన, లేకపోతే ఇంజనీర్ చేసినానని. వీళ్ళు ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి జైలే చూసిన, నేను పెరిగిన తర్వాత కూడా జైల్లోనే ఉన్నా, లేదు రిటైర్మెంట్ తర్వాత జైల్లోనే ఉంటాను. ఇదా రాజకీయం అంటే? ఇదా వీళ్ళు చేసేది? ఒక మినిస్టర్ గారిని నింద వేసే ముందు 40 కోట్లు 20 కోట్లు కబ్జా చేసినారు అని నింద వేసే ముందు ప్రూఫ్స్ చూపి, ప్రూఫ్స్తో పాటు మాట్లాడితే నీ పైన నమ్మకం ఉంటుంది ప్రజలకు. ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక మినిస్టర్, మనకందరికీ తెలుసు ఈ దేశంలోనే మొత్తం ఆర్యవైశ్యులు ఎవరైనా దేవుడికి భయపడి భక్తి ఉన్న వ్యక్తులు అంటే ఆర్యవైశ్యులు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయరు. అది అంటాడు బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళకి ఇన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి. అరే వాళ్ళ బిజినెస్లు వాళ్ళు కష్టపడి వాళ్ళు సంపాదించుకున్నారు, నీకేం సంబంధం అయ్యా? మళ్ళీ ఇంకో మాట కూడా అండ్రి, ఏందో నాకు అర్థం కాలే ఈ విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా వినాలి. కొంతమంది నాయకులంట తండ్రి పేరు పెట్టుకొని రాజకీయంలోకి వచ్చినారంట, తండ్రి పేరు చెప్పుకొని రాజకీయం ఏదో చెప్పా, తండ్రి డబ్బులు వాడుకొని రాజకీయంలోకి వచ్చినారంట. మరి మీ గురించే అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు పులివెందలో కూడా తిష్ట వేసి ఏమన్నా ఇది చేసేలాగున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వారి తండ్రి పేరు చెప్పుకొనే రాజకీయాల్లోకి వచ్చాడు. వాళ్ళ తండ్రి పేరు చెప్పుకొనే ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళ తండ్రి పేరుతోనే జరుగుతుంది. మొత్తం వాళ్ళ తండ్రి డబ్బులతోనే కదా ఆనాడు జరిగింది, ఎన్నికలు గెలిచింది. మరి మీ గురించి చెప్తున్నట్టున్నారు. మరి ఆలోచన చేయండి. ఈ రౌడీ వెధవలు పంపించడం మరి మీ పార్టీకే నష్టం, కానీ మాకు ఇంకా మంచిది ఇలాంటి రౌడీ వెధవలు వస్తే. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మాత్రము ఏవైతే కేసులు ఉన్నాయో వైసీపీ హయాంలో వాళ్ళు తప్పులు చేసి కేసులు ఏవైతే క్లోజ్ చేయించినారో, ఏవైనా కావచ్చు, అవి బాంబ్ బ్లాస్ట్ కేసులు కావచ్చు, లేదంటే ఒక మైనర్ కిడ్నాపింగ్ కేసులు కావచ్చు, మర్డర్ అటెంప్ట్లు కావచ్చు, లేకపోతే ఈ చిన్న కేసులు కూడా ఈరోజు రీఓపెన్ చేసి దాన్ని సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే ఉత్త నాయకులు ఒక్కటే కాదు, ఆ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ అండర్ సర్వేలెన్స్ ఉంటారు. మీరు గంజాయి కాదు కదా, ఊపిరి ఎన్నిసార్లు మీరు ఊపిరి తీసుకున్నా కూడా మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా రింగులు వాచ్లు వేసుకుంటున్నారు, హార్ట్ బీటు లేకపోతే అన్నీ తెలుసుకోవడానికి. ప్రతి ఒక్కరి రింగులు వాచ్లు మా దగ్గర ఉన్నాయి, గమనిస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా ఇలాంటి వెధవలకు ఖచ్చితంగా ప్రజలే గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అవును, నాకు మంచి అవకాశం వచ్చింది. ప్రతిసారి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ వైసీపీ ఎవరైతే ఉన్నారో మనుషులు, ఎవరైతే వేస్ట్ బ్యాచ్ ఒకటి ఉంది తయారైంది, ప్రతి దగ్గర ముచ్చుమరి ఇన్సిడెంట్ అంటారు. మీకు ఈరోజు నాకు అవకాశం వచ్చింది, ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఆ ఇన్సిడెంట్ బాధితురాలు చనిపోయిన అమ్మాయి ఒక మైనర్, ఆ క్రైమ్ చేసిన వాళ్ళు కూడా మైనర్లు. నేను ఎప్పుడూ కూడా దీన్ని రాజకీయం చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈరోజు వీళ్ళు ఆ ఇన్సిడెంట్ని మైనర్లు కదా అని నేను కామ్గా ఉంటే దాన్ని వీక్నెస్గా తీసుకొని గమనించి, నా వీక్నెస్ని గమనించి వీళ్ళు అదే మాట మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు చెప్తున్నాను, ఆనాడు ఎవరైతే ముచ్చిమర్రులో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మేము అధికారంలో వచ్చిన కొద్ది రోజుల తర్వాతే ఇన్సిడెంట్ జరిగింది. అది గమనించాలి. ఎందుకు జరిగింది? ఆనాడు ట్యాబ్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల
ప్రజలందరూ గబ్బైపోతే గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుంటే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. ఈరోజు మీరు చూసుకోండి, ఎక్కడైనా మా గ్రామంలో కానీ ముచ్చుమరి గ్రామం ఏదైతే ఉందో అక్కడ గంజాయి ఉందా, అక్కడ ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా? ఎందుకు ఆనాడు ఎందుకు చెప్పుకోలేకపోయినారు? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి అందరూ, ఆ అమ్మాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ అబ్బాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ వాళ్ళే, ఇద్దరూ వైసీపీ వాళ్ళే. ఇదిగోండి, ఇది వైసీపీ వాళ్ళే, ఇది అమ్మాయి సైడు, ఇది వైసీపీ వాళ్ళే. ఆనాడు నేను రాజకీయం చేయలేదే ఎప్పుడు, అరే వైసీపీ వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ నాయకులు వస్తారు, వాళ్ళే రక్షించుకుంటారు అని నేను ఎప్పుడు అనుకోలేదే. ఆ రోజు నేను 4-5 రోజులు ఆ పాప కోసం గాలించాను. ఎక్కడెక్కడి నుంచో చెన్నై నుంచి, ఢిల్లీ నుండి బోట్లు అయితేనేమి, లేకపోతే అక్కడ గజ ఈతగాళ్ళను అయితేనేమి తీసుకొచ్చాం. 5 రోజులు అక్కడ క్యాంప్ వేసాం. ఆ క్యాంప్ వేసి ఆ పాప కోసం వెతికాం. మరి 5 రోజులు ఏమైపోయారు వీళ్ళంతా? నీ దగ్గర నీ కార్యకర్తలు నిన్ను నమ్ముకొని 5 సంవత్సరాలు ఉండినారు కదా, ఎక్కడ పోయినారు వీళ్ళంతా? ఒక్క రోజు ఒక్క నిమిషం రాలేదు. ఇంకా ఏం చేశారు తెలుసా? ఎవరైతే ఆ పాపని చంపారో వాళ్ళని పోయి పరామర్శించినారు ఈ నాయకులు. అన్నీ ఉన్నాయి. ఆ క్రైమ్ చేసిన వ్యక్తి హాస్పిటల్లో చనిపోతే వాళ్ళని పరామర్శిస్తారు ఈ వైసీపీ నాయకులు. ఇంకా వాల్యూస్ ఎక్కడున్నాయండి? ఆనాడు వైసీపీ అని కూడా చూడకుండా నేను దగ్గరుండి నేను వాళ్ళకు శిక్ష వేపించాను. అట్లాగే ఆ పాపను గాలించడంలో నేను నిన్నాను 5 రోజులు అక్కడే. వాళ్ళకు అండగా నేను నిలబడాను, తెలుగుదేశం పార్టీ నిలబడింది. కానీ వైసీపీ సొంత కార్యకర్తలకు వైసీపీ వాళ్ళు నిలబడలేదంటే కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాలా, మీకు ఉండేది నాయకులు కాదు, రాక్షసులు. వీళ్ళు కేవలము వాళ్ళ వ్యూస్, లేకపోతే ఈరోజు మేము న్యూస్లో ఉండాలా, లేదంటే మళ్ళీ మన పేరు పోతుంది అని చెప్పి ఊరికే న్యూస్లో ఉండాలనే విధంగా వీళ్ళు వస్తున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఎవ్వరు కూడా మీ వెంట ఉండి మీకు కష్టాలు వస్తే మీ దగ్గరికి రావడం కాదు. కానీ ఏమి చేయరు. ఇట్లాంటి గంజాయి అమ్ముకునే వాళ్ళు, లేకపోతే అమ్మాయిలను వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసే వాళ్లకు సపోర్ట్ ఇవ్వడమే తప్ప వీళ్ళకి ఏమీ చేత కాదని నేను తెలియజేసుకుంటున్నాను. వైసీపీ నేతలు ప్రతి జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టి చెప్తున్నారు, చంద్రబాబు కానీ టీడీపీ కానీ రాయలసీమ ద్రోహి చెప్తానన్నా. మీరు టీవీనైనా అబ్బా, టీవీ9 మంచి ప్రశ్న అడిగారు. నేను ఇంకోటి కూడా చెప్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటున్నారు. సరే, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చు పెట్టింది? దాదాపు 12,400 కోట్లు కేవలం రాయలసీమకు ఖర్చు పెట్టింది. కానీ వైసీపీ హయాంలో ఎంత ఖర్చు పెట్టింది తెలుసా? 2,000 కోట్లు. అది ఆ 2,000 కోట్లు ఎక్కడ డైవర్ట్ అయినాయి? ఎక్కడికో వాళ్ళ ప్యాలెస్లు కట్టడానికి డైవర్ట్ అయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 23 నెలల్లో ఇంకా ముందే దాదాపు 10,000 కోట్లు రాయలసీమకు ఇప్పటికి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన కేటాయించాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను అసలు పర్మిషన్సే లేకుండా, ఎక్కడ నుంచి కూడా పర్మిషన్స్ లేకుండా ఏదో ఒక వాళ్ళ ఇంటి శంకుస్థాపన, వాళ్ళ ఇంటి గృహప్రవేశం లాగా మొదలు పెట్టారు, పర్మిషన్స్ లేందే. కాబట్టి అబ్జెక్షన్స్ వచ్చాయి. పర్మిషన్స్ తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఆ రోజు పద్ధతులు ఫాలో అయి ఉండొచ్చు కదా, ఎందుకు మరి ఫాలో కాలేదు? ఈరోజు రాయలసీమ కోసము రాయలసీమ ద్రోహి అని మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఎవరు? రాయలసీమలో పుట్టినోడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఏం చేస్తున్నాడు? ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, రాయలసీమ ద్రోహి, లేకపోతే వాళ్ళను ఇది హరాస్ చేస్తున్నారు, వీళ్ళను హరాస్ చేస్తున్నారు అని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఒక్క ప్రెస్ మీటు రాయలసీమలో అభివృద్ధి మీరు ఏం చేసినారు, 5 సంవత్సరాల్లో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని ఎంఎస్ఎంఈలు స్థాపించారు, ఎన్ని డిఫెన్స్, ఎన్ని సెంట్రల్ కార్యక్రమాలు, ఎన్ని సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్రమంగా జరిగాయి, లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్గా వెళ్ళాయా, ఇవన్నీ కూడా లేదు. వెల్ఫేర్ గురించి పక్కన పెట్టండి, మీరు ఏం తెచ్చారు రాయలసీమకు? దీనిపైన డిబేట్కి నేనుంటా, మీరు సిద్ధమా?
ఒక్క ప్రెస్ మీట్ ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ మీట్ లేదు. మేము రాయలసీమకు ఇది చేశాము అని. మీరు కనీసము కరెంటు బిల్లు ముచ్చుమరి ఎత్తిపోతలకు కరెంటు బిల్లు కట్టలేకపోయినారు 5 సంవత్సరాలు. పూడికదీయలే శ్రీశైలం డ్యాంలో. వీళ్ళ మాట్లాడేది రాయలసీమ గురించి. అసలు రాయలసీమ ద్రోహులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా వేరే ఎవ్వరు కాదని నేను చెప్తున్నాను. పెండింగ్ ప్రాజెక్టుల గురించి మీ ప్రభుత్వం దగ్గర ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? రాయలసీమ పెండింగ్ ప్రాజెక్ట్ ప్రతిసారి మొన్న కూడా మన సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అట్లాగే అక్కడ సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ప్లాన్స్ ఇప్పించుకొని ఇది మాకు కావాలి, ఇది చెయ్యండి అని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీకి వెళ్ళి సెక్రటరీలు ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టి ఎంతసేపు తెలుసా? ఒక్కొక్క మీటింగ్ 2-3 గంటల పాటు ఒక మీటింగ్ పెట్టి అది సాధించేంత వరకు, ఈవెన్ మినిస్టర్ గారు అక్కడ సెక్రటరీలతో ఒప్పించేంత వరకు అక్కడి నుంచి కదలట్లేదు అంటే మీరు ఆలోచన చేయండి. ఆ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి రివ్యూ మీటింగ్స్ పెట్టాడా? ఒక్కసారైనా ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి మాకు ఇది కావాలి అని అడిగాడా? లేదు. ఎంతసేపు లండన్కి పోవడము, బెంగళూరుకి పోవడము, లేదంటే ఇక్కడ వచ్చి ఏదన్నా ప్రెస్ మీటు పెట్టడము, అంతకు మించి ఏమి చేయలేదని నేను తెలియజేస్తాను. మీకు చిన్న ఉదాహరణ, నిన్న ధర్నా చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి ఎక్స్టార్షన్ చేసి వాళ్ళ వీడియోస్ తీసుకుంటే పోలీసులు రెస్పాండ్ కాకూడదా? మర్డర్లు చేస్తే రెస్పాండ్ కాకూడదా? లేదంటే తప్పుడుగా మాట్లాడితే ఒక సీఎం గారు మన రాష్ట్రానికి ఎంతో ఇంపార్టెంట్ సీనియర్ వ్యక్తి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని ఒక ఎంతో చండాలమైన మాటలతో దూషిస్తే అది తప్పు కాదా? యాక్షన్ తీసుకోకూడదా? అంటే వాళ్ళ ఉద్దేశము ఎన్ని తప్పులు చేసినా మా పైన యాక్షన్ తీసుకోకూడదు. ఎవడో అనే ఏదో 7 సముద్రాల అవతల ఉన్నా కూడా పోలీసులను అంట వాళ్ళు లాక్కొని వచ్చి పోలీసులకే పనిష్మెంట్ ఇస్తారంట. ఏమనుకుంటున్నారండి పోలీసుల గురించి వీళ్ళు? మాట హద్దులు దాటకూడదు. రాజకీయం అంటే రాజకీయంలాగా చూడాలి కానీ రౌడీయిజం చేస్తే మాత్రము ఎవ్వరూ ఒప్పుకోరు. ఈరోజు ఎన్ని చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఏమి చేసినా కూడా కేసులు. ఒకటి గమనించండి మీరు, తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరిని వదలరు. మేమేదైనా తప్పు చేసినా యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు. మొన్న కడపలో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇరు వర్గాల పైన కేసులు ఫైల్ అయినాయి, కానీ ఇన్వెస్టిగేషన్లో తేలింది వేరు. ఎవ్వరిని సహించరు. ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. అది ఏ పార్టీ అయినా సరే తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. నేను ఒకటే అడుగుతున్నాను, వైసీపీ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు ఎక్స్ఎమ్మెల్యేలుగా. మరి నిజంగా కబ్జాలు చేసింటే ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా? ప్రూఫ్స్ చూపించచ్చు కదా? ఎందుకు మరి ప్రూఫ్స్ చూపించడంలే? ఎందుకు బయటికి రావడంలే? ఎందుకు మాట్లాడడంలే? మరి నిజంగా కబ్జాలు జరుగుంటే నేను అదే అడుగుతున్నాను. ఏమీ లేదు, నోటుకొచ్చింది మాట్లాడాలా, నోటుకొచ్చింది ఏదో ఒకటి న్యూస్ కావాలా వీళ్ళకు, అంతకు మించి ఏం లేదు. కబ్జాల విషయము అందరికీ తెలుసు, ఎవరు కబ్జాలు చేస్తున్నారు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు వదలలేదు, ఎండోమెంట్ ల్యాండ్లు వదలలేదు, ఆఖరికి ఫారెస్ట్ ల్యాండ్ కూడా వదలలేదు. ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ పార్కులు, ఆఖరికి ఒక స్కూల్ బిల్డింగ్ని కూడా ఒక కార్యకర్త ఇల్లుగా మార్చుకున్నాడు ఆనాడు. ఇప్పుడు అన్నీ కూడా బయటికి వస్తాయి. ఎవరెవరు ఏం కబ్జాలు చేసినారు, ఏ మసీదులు కబ్జా అయినాయి, ఏ గుళ్ళు కబ్జాలు అయినాయి, అన్నీ బయటికి వస్తాయి. ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అయితే ఉంటుంది. రైల్వేస్ వచ్చేసి కర్నూలు నా పరిధి కాదు, నంద్యాల నా పరిధి. నేను చెప్తున్నాను. నంద్యాల విషయానికి వస్తే మనం రైల్వేస్లో ఎంతో కృషి చేస్తున్నాము. అండ్ అశ్విని వైష్ణవ్ గారు కూడా ప్రతిసారి అడిగిన ప్రతి ప్రపోజల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. ఎప్పుడైతే డబ్లింగ్ వర్క్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మనకు గుంటూరుకి అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి, ఇట్లాంటి ముఖ్యమైన పెద్ద ప్లేసెస్కి ఖచ్చితంగా మనకు యాక్సెస్ ఉంటాయి. రైల్వేసే ఇక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అజ్మేర్కి అయితేనేమి, శబరిమల అయితేనేమి, ప్రతిసారి ట్రైన్లు వేపిస్తూనే వచ్చాము. ఖచ్చితంగా రైల్వేస్లో ఒక మంచి కదలిక వస్తుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తప్పకుండా రైల్వేస్ ఇంప్రూవ్మెంట్కి నేను కృషి చేస్తాను. లేదండి,
పనులు ఏంటంటే ప్రపోజల్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి ఒక స్టేజ్లో. అది వర్క్ కూడా మొదలు పెట్టేస్తున్నాము. మొన్న పార్లమెంట్లో కూడా నేను మాట్లాడాను. అశ్విని వైష్ణవ్ గారికి నేను లెటర్ కూడా ఇచ్చాను. ఇమ్మీడియట్గా అవుతుంది. మొన్ననే గుంతకల్ నుండి మా నంద్యాల మీదుగా ట్రైన్ వేయండి అంటే వెంటనే ఓకే చేశారు. అది వేల మందికి ఈరోజు మేలు జరుగుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ నా టార్గెట్ మీరు చెప్పింది. ఖచ్చితంగా అన్ని ప్రయత్నాలు జరుగుతాయన్న. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో మీకు తెలుసు, రైల్వేస్ కానీ ప్రతి ఒక్క విషయం వాళ్ళు పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు, దాన్ని గాలికి వదిలేశారు. ఒక ట్రైన్ వేయాలంటే దానికి ప్రపోజల్స్ కథ అన్నీ చాలా పద్ధతులు ప్రాసెస్లు ఉంటాయి. ఆ టైంలో వాళ్ళే చేసుంటే ఇప్పుడు ఈజీగా ఉండేది. మేము ఫస్ట్ స్టెప్ 1 నుండి వేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం సమయం పడుతుంది. ఇదే ప్రశ్న మీరు సంవత్సరం తర్వాత అడగండి, ఖచ్చితంగా ఆ ట్రైన్ వచ్చేస్తుంది. లేదు, సంవత్సరం నుండి చాలా కరెక్ట్గా జరుగుతున్నాయి. అండ్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి చాలా కరెక్ట్గా జరుగుతున్నాయి, చాలా వేగవంతంగా జరుగుతున్నాయని నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను, కాన్ఫిడెంట్గా చెప్పుకోగలుగుతాను. నేను ఫాలో అప్ చేస్తాను ఈ విషయం పైన, నేను ఫాలో అప్ చేసి నేను మీకు చెప్తాను. నంద్యాల పార్లమెంట్ డెవలప్మెంట్కి యాక్షన్ ప్లాన్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. మీరు గమనిస్తే మనకు పరిశ్రమలు అయితేనేమి, ఇక్కడ ఓర్వకల్ అయితేనేమి మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది. ఎంపీగా నేనేం చేసినాను, నాకేం ఇల్లీగల్ సీడ్ బిజినెస్లు లేవు, లేకపోతే ఏ బిజినెస్లు నా దగ్గర లేవు. ఒక డాక్టర్గా ఆ డాక్టర్ వృత్తి కూడా మానేసి ప్రజా సమస్యల పైన 24 గంటలు పోరాడుతున్నాను. మీరు ఇప్పుడు రిపోర్టు తెప్పించుకోండి, నేను నా పరిధిలో ఏం డెవలప్మెంట్ చేశాను. ప్రతి ఊర్లో ప్రతి వాళ్ళు అడిగిన వెంటనే ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, బోర్లు అయితేనేమి, లేదంటే సీసీ రోడ్లు అయితేనేమి, లేదంటే హాస్పిటల్కి సంబంధించినవి, లేదంటే హ్యాండిక్యాప్డ్కి పరికరాలు అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో నేను ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా ప్రజా సమస్యనే తీర్చాలి అనే ఉద్దేశంతోనే నేను ఎంపీ అయ్యాను. నేను వేరే ఉద్దేశాలు నాకు లేవు. 24 గంటలు ప్రజల కోసమే నేను ఉన్నాను అని నేను తెలియజేస్తాను.